విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం. నమః. మన మీడియా సోదరులందరికీ నమస్కారముతో ప్రారంభిస్తున్నాను. PMKM ఫైన్ ఆర్ట్స్ అనే ఈ సంస్థను నేను 1995 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క అమృతస్తములతోటి ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి PMKM ఫైన్ ఆర్ట్స్ ఈ 30 సంవత్సరాలు విజయవంతంగా ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాద్, ఖమ్మం, మన 13 జిల్లాలు అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా నాటికలు జరుగుతున్నాయి. ఈ PMKM ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఎవరైనా ఒక పరీక్ష జరుపుతారు, కానీ మేము ఏడాదికి 7 పరీక్షలు జరుపుతూ ఎంపికైన ఉత్తమ నాటికి ₹1,00,000 ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతూ మన చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి స్వర్ణోత్సవాలను మేము 2000 ఏప్రిల్లో జరపడం జరిగింది. మరలా ఇప్పుడు వజ్రోత్సవాలని చెప్పని మేము ఒక 2 నెలల నుంచి ఇది ఒక ప్లాన్ చేసుకొని నాటికల్ని ఎంపిక చేసి ఆ ఎంపికైన నాటికలన్నింటినీ కూడా మేము ఆంధ్రదేశంలో విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, ఇలా వివిధ ప్రాంతాల్లో, కర్నూలు, ఇలా వివిధ ప్రాంతాల్లో పోటీ కార్యక్రమాలు చేసి ఎంపికైన నాటికకు తిరుపతిలో జనవరి 13, 14, 15 తేదీలలో 2025 ₹1,00,000 బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్ని మేము జరుపుతానికి విజయవాడని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తుంటారు, ఫ్లెక్స్లు పెడతా ఉంటారు, ఆడావుడి చేస్తూ ఉంటారు. కానీ మేము అలా కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి 97లో దుప్పటి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం. 99, 2000, 2001 సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ 1, పార్ట్ 2 ఎన్టీఆర్ అమృత వర్షిణి అనే పుస్తకాన్ని నేను స్వయంగా రాయటం, ఆయన బయోపిక్ ని, అలాగే చంద్రబాబు గారు అప్పుడు ఉన్న DMG బాలయ్య గారితో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం నాయకులు అందరికన్నా కూడా నిస్వార్థంగా ఒక్క పైసా కూడా ఈ రోజు తీసుకోకుండా మేము 96 నుంచి నిస్వార్థంగా మా జేబులో డబ్బు ఖర్చు పెట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందుకు మీకు దురద అని చెప్పనుకోవచ్చు. దురద కాదండి, ఒక సామాన్యుడు అసామాన్యుడికి ఎదిగాడు. మనవాడు పరావాడు పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం, ప్రోత్సహిస్తాం. ఒక మంచి పని చేస్తున్నట్టు ఒక లెజెండ్, ఒక ముఖ్యమంత్రికి ఆయన గురించి మనం ఏది కార్యక్రమాలు మంచిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరిగిపోయింది. అలాగే ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా జరిగినాయి. ఇటు మిగతా కార్యక్రమాలు ప్రతి వజ్రోత్సవం అంటే ఈ 5 రోజులు తాగటం లేదు. ఈ మన డిసెంబర్ వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమాలు జరిగి ఆ తర్వాత ఫైనల్ మేము తిరుపతిలో ఏర్పాటు చేశాం. మా PMKM ఫైన్ ఆర్ట్స్ సభ్యులు కానివ్వండి, మా సిపా సభ్యులు కానివ్వండి, మా ప్రధాన కార్యదర్శి గుండుశెట్టి సురేష్, అలాగే మా వైస్ చైర్మన్ మన అశోక్ కొప్పుల, అమృత వర్షిణి, లహరి, వీళ్ళు అందరూ కూడా కార్యక్రమాలు జరుపుతానికి ఎంతో టయాన్ని వెచ్చించి చేశారు. మేము లోకల్ గా ప్రతి ఎమ్మెల్యేని కలిసి, MP గారి దగ్గర నుంచి అందరినీ కలిసి, తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి పేరున్న నాయకుడిని మేము కలిసి మీరు రావాలని వారితోటి బ్రోచర్లు ఓపెన్ చేయించటం అన్నీ జరిగింది. వారికి టైం కేటాయించాం. 5 రోజులు మీరు ఎప్పుడు అవకాశం ఉంటే చెప్పండి. వారు పలానా టైం వస్తామన్నారు. కానీ ఒక్క బోండా ఉమామహేశ్వరరావు గారు చెప్పిన టయానికి వచ్చి జ్యోతి ప్రజలు చేసే కార్యక్రమాలప్పుడు మన 2015 చంద్రన్న 100 నాటికలు కానివ్వండి, ఇప్పుడు కానీ ప్రతి కార్యక్రమంలో బోండా ఉమా గారు స్పందిస్తున్నారు, వస్తా ఉన్నారు. అలాగే మన గుమ్మడి గోపాలకృష్ణ గారిని పిలిస్తే ఆయన కూడా వచ్చి మర్నాడు 17వ తారీఖు జ్యోతి ప్రజలు చేశారు. అంతకు మించి మేము కలిసినటువంటి ఏ రాజకీయ నాయకులు కూడా మా దగ్గరికి రాలేదు. ఎందుకు మా కార్యవర్గ సభ్యులు ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగారండి. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.